హలో ఆల్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వీకెండ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా వర్క్ లేని రోజు ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం చేశాను అని చెప్పి నేను షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ జర లేట్గా లేస్తాము. ఇంకా వీకెండ్ అంటే లేచి ఇంకా మంచిగా చాయ్ పెట్టేసుకొని నేను మా హస్బెండ్ ఇంకా చాయ్ తాగుకుంటా టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసినాము. ఇంకా తర్వాత ఎట్లన్నా ఈరోజు లంచ్ ఏం కుక్ చేయొద్దు అని అనుకున్నా. ఎందుకు అంటే ముందు రోజు చేసిన సాంబార్ ఉండే, సో బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసుకొని లంచ్ అలా కానిచ్చేద్దాము అనుకున్నాము. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము, సో ఏదైనా స్పెషల్ కుక్ చేసుకుంటాం ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిస్తే. సో అందుకని ఇంకా లంచ్ ఏం కుక్ చేయొద్దు, సాంబార్తో తినేద్దాము అని అనుకున్నాము. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, సో అవి కంప్లీట్ చేసేసుకుందాము అని అనుకున్నా. ఈరోజు కిమ్చీ చేద్దాం అనుకుంటున్నా నేను. ఇంకా ముందు రోజు నేను దోశకి నానబెట్టిన. నేనేందంటే దోశకి నైట్ నానబెట్టి పొద్దున మిక్సీ వేస్తా. యూజువల్గా అయితే ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీకి వేసి పొద్దున్నే దోశ వేసుకుంటారు కదా. మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినాము కాబట్టి ఎట్లయినా నేను నెక్స్ట్ డే వర్క్ లేదు అన్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టేసి పొద్దున్నే లేచి అది మిక్సీకి వేస్తాం. ఇంక ఇక్కడ మాకు కూల్ వెదర్ వల్ల బయట పెడితే ఫెర్మెంట్ అవ్వదు కాబట్టి అట్లా అవెన్లో పెట్టి లైట్ ఆన్ చేసి పెడితే ఈవినింగ్ వరకు మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. సో డిన్నర్కి దోశ వేసుకుంటాం అనమాట. కానీ ఇంక ఈరోజు ఎట్లన్నా ఫ్రెండ్స్ కలుస్తున్నాం కాబట్టి అది ఎట్లన్నా ఇంకా ఫెర్మెంట్ అయినాక ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేసుకుంటాము. ఇంకా ఈ బట్టలు వేసి మిషన్లో వేసి అవి డ్రై అయిపోయి ఒక 2-3 డేస్ అవుతుంది. కానీ ఇంకా నాకు కుదరక నేను అవి మడత పెట్టలేదు. ఇంక ఈరోజు ఎట్లన్నా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి తీసి బయటకి వేసి మడత పెడుతున్నా. యూజువల్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ నేను ఎట్లుండేదాన్నంటే ఏదైనా పని ఉందంటే నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టకపోయేది. అంటే సింకులో అంట్లు ఉన్నాయి కడిగేసేయాలి, ఇంకా వాషింగ్ మిషన్లో డ్రై అయిన బట్టలు ఉన్నాయి అవి మడత పెట్టేసేయాలి, అవి అయిపోయినాకనే పడుకోవాలి అన్నట్టు ఉండేదన్నమాట. డేలో నేను ఇంకా వర్క్కి వెళ్ళేసి వచ్చి ఫుల్ అలసిపోయినా కూడా ఆ పనులు కంప్లీట్ చేసుకున్నాకనే పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనే థాట్లో ఉండేదాన్ని. మా హస్బెండ్ ఎంత చెప్పినా కూడా నేను చేస్తాను, మా హస్బెండ్ అన్నా కూడా నేను హెల్ప్ తీసుకునేదాన్ని కాదు. కానీ ఈవెన్చువల్లీ నాకు అర్థమైంది అది చాలా తప్పు అని. నా బాడీని నేను అంతగానం స్ట్రెయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఫిజికల్లీ మెంటల్లీ మనం ఫుల్ అలసిపోయినప్పుడు కూడా ఇంకా పనుల గురించి ఆలోచించుకుంటా అవి అయిపోయినాకనే వండుకోవాలి అన్నట్టయితే మనం అస్సలు ఉండొద్దు. అది నాకు మెల్లగా అర్థమైంది. మా హస్బెండ్ ఎంత చెప్పినా వినేదాన్ని కాదు, కానీ ఇంకెవరి బుద్ధి వాళ్ళకు వస్తే అర్థమవుతుంది అంటారు కదా, అట్లా నాకు కూడా నా బుద్ధి నాకు వచ్చిన తర్వాత నాకు ఇంకా అది అర్థమైంది. మీరు కూడా నాలాగా ఎవరన్నా ఉన్నారా? అలా ఎవరన్నా ఉంటే ప్లీజ్ మీరు అట్లా చేయకండి. బికాజ్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ మనం స్ట్రెయిన్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇవన్నీ మైక్రో స్ట్రెస్సెస్ అండి. అసలు అట్లా చేస్తే మనం చాలా డ్రైన్ అయిపోతాము ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ. ఎందుకంటే వేరే ఎట్లన్నా మన లైఫ్లో ఉంటూనే ఉంటాయి. వాటి గురించి మనం ఇంకా స్ట్రెయిన్ అవుతూనే ఉంటాం ఎట్లన్నా కొన్ని తప్పని వాటికి. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా అవ్వడం అయితే అనవసరము. మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి. అనవసరమైన పనులు, లీస్ట్ ఇంపార్టెంట్ పనులకైతే స్ట్రెస్ అవ్వద్దు. ఫిలాసఫీ మస్త్ అయింది, కానీ ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాము. నేను ఇంకా ఇక్కడ కిమ్చీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కిమ్చీ అనేది ఒక మంచి ప్రోబయోటిక్ ఫుడ్. అంటే పెరుగులాగానే ఇందులో కూడా మంచి ప్రోబయోటిక్ ఉంటుంది అనమాట. అంటే పెరుగు కూడా మంచిదే, కాకపోతే మన గట్కి డిఫరెంట్ గుడ్ బ్యాక్టీరియా అవసరము. సో దట్ నేను ఇంకా ఈ కిమ్చీ ప్రిపేర్ చేసుకుంటా అప్పుడప్పుడు. ఇంకా దానికోసం అని చెప్పి రాడిష్ క్యారెట్ కట్ చేయమని చెప్పి మా హస్బెండ్కి చెప్పేసిన. టీవీ చూసుకుంటా ఇక మెల్లగా ఆయన కట్ చేస్తున్నాడు. ఇంకా నేను దీనికి కావాల్సిన కొంచెం మసాలా అది ఇది ఉంటే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయాక ఫ్రెష్ అయ్యి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట ఈవినింగ్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఫుల్ చిట్చాట్, ఫుల్ గేమ్స్ ఆడుకుంటాము. ఇంకా వీకెండ్ అట్లా ఇట్లాంటివి ఉంటే ఏంటంటే జర మజా వస్తుంది. వీక్ డేలో చేసిన పనులు మొత్తము స్ట్రెస్ అదంతా మర్చిపోతాము. మళ్ళా నెక్స్ట్ వీక్కి జర మళ్ళా యాక్టివ్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇంక మనకు ఫంక్షన్లు దావత్లు గట్లాంటివి ఏమి ఉండవు కదా. ఇంకా ఇదే అనమాట మాకు జర బూస్ట్ ఇచ్చేది, ఎనర్జీ ఇచ్చేది అనమాట. ఇంకా ఒకవేళ మీకు ఈ కిమ్చీ రెసిపీ
కావాలి అంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ చేసినప్పుడు రెసిపీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకోవాలి. అది 1, 2 డేస్ ఫెర్మెంట్ అవ్వడానికి బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడమే. అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.